ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ ప్రతీకార దాడి చేసింది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ గా చేసుకుని దాడి చేసింది. అయితే దానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ చేసిన ప్లాన్లను భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ పైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ తో విరుచుకుపడింది. మొదట్లో తాము భారత్ పై విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నా ఆ తర్వాత తత్వం బోధపడింది. తాము నష్టపోయామనే విషయాన్ని గ్రహించింది. రీసెంట్ గా దీనిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తామే విజయం సాధించామంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. కానీ తామే నష్టపోయామంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిజాన్ని అంగీకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాక్తో పాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేయాలని ప్లాన్ చేసింది. పాక్ ప్రభుత్వం ప్రయోగించిన డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ నేలమట్టం చేసింది. దాదాపు 4 రోజుల పాటు 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరస్పర దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయింది. భారత్ విషయాన్ని బలంగా చెప్పినా పాకిస్తాన్ మాత్రం వితండవాదం చేస్తూ వచ్చింది. పాకిస్తాన్కు చైనా అందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత మిసైల్స్ నేలమట్టం చేశాయి. 4 రోజులకే పాకిస్తాన్ అల్లాడిపోయి భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలంటూ కోరింది. దీంతో భారత్ సైతం కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే ఆ తర్వాత దాయాది దేశం ఓవర్ యాక్షన్ చేసింది. విక్టరీ ర్యాలీలు నిర్వహించింది. అయితే పాకిస్తాన్కు తత్వం ఆలస్యంగా బోధపడింది. ఇటీవల అజర్బైజాన్ వెళ్లిన పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ అక్కడ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మే 10 ఉదయం ప్రార్థనలకు ముందే పాకిస్తాన్ బలగాలు భారత్పై దాడి చేయాలని ప్లాన్ చేశాయని, అది జరగక ముందు భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడి చేసిందని అంగీకరించారు. తెల్లవారుజామున 4:30 గంటలకు భారత్పై దాడి చేసేందుకు తమ బలగాలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆ సమయం రాకముందే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిందన్నారు. రావల్పిండిలోని ఎయిర్ బేస్ సహా వివిధ ప్రావిన్సుల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందన్నారు. తెల్లవారుజామున జరిగిన దాడి గురించి ఆర్మీ చీఫ్ మునీర్ తనకు తెలిపారని వెల్లడించారు. పశ్చిమ సరిహద్దు వెంబడి పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో దాడులను ప్రారంభించింది. దానికి ప్రతిస్పందనగా భారత్ లక్ష్యంగా చేసుకున్న 11 సైనిక స్థావరాలపై రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఎయిర్ బేస్లో లాక్హీడ్ C-130 హెర్క్యులస్, ఇల్యూషన్ 278 ఇంధనం నింపే విమానాలు వంటి అత్యాధునిక సైనిక విమానాలున్నాయి. శాటిలైట్ ఇమేజెస్ విశ్లేషణ ద్వారా 2 సైనిక రవాణా వాహనాలకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. నూర్ ఖాన్తో పాటు రఫీకి, మురిద్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్లలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. వాటిలో స్కర్డు, భోలారి, జాకోబాబాద్, సర్గోధాలోని ఎయిర్ బేస్లు అపార నష్టాన్ని చవిచూశాయి. మే 7న పాక్ భూభాగాల్లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సమక్షంలోనే షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ బ్రహ్మోస్ క్షిపణులు శక్తిని షెహబాజ్ షరీఫ్ బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన, ఖచ్చితమైన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. మాక్ 2.8, 3.0 వేగంతో 290 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్తో రాడార్లను, గట్టి బంకర్లను ధ్వంసం చేసే శక్తి బ్రహ్మోస్ క్షిపణులకు ఉంది. భారత్ బ్రహ్మోస్ మిసైల్స్తో తమ ప్రాంతాలపై దాడి చేసిందని, రావల్పిండి ఎయిర్పోర్ట్తో సహా వివిధ స్థలాలు టార్గెట్ అయ్యాయని షరీఫ్ అంగీకరించారు. ఈ దాడులు పాక్ సైన్యాన్ని అప్రమత్తం చేశాయని, వారి ప్లాన్ చేసి ప్రతిదాడిని అడ్డుకున్నాయన్నారు. అజర్బైజాన్లో జరిగిన సమ్మిట్లో షరీఫ్ వ్యాఖ్యలు పాకిస్తాన్కు జరిగిన నష్టాన్ని హైలైట్ చేశాయి. షరీఫ్ ఈ విషయాన్ని అజర్బైజాన్లో పాక్కు మద్దతు ఇచ్చే అరుదైన దేశాల్లో ఒకటైన వేదికపై చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.